రైట్. మరో కాల్ ఉన్నారు. మనోహర్ దుబాయ్ నుండి కాల్ చేశారు. మనోహర్ గారు నమస్తే మేడం. నమస్తే వారధి ప్రోగ్రామ్ మేడం. నమస్తే. ఏంటంటే మేడం, ఇప్పుడు నా 3 పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. రానున్న రోజులు నాకు తెలిసి మిగిలిన పార్టీలు కూడా కూటమిలో కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా కలవడం వల్ల ఇప్పటి వరకు ఉన్న బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, అదేవిధంగా వేరే పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ రేపు ఎలక్షన్లో ఎలా కలిసి పనిచేస్తారు మేడం? ఇప్పటిదాకా అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, ఒకరికి ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఎలా కలిసి పనిచేస్తారు? ఒకటి. సెకండ్ క్వశ్చన్ మేడం, మీకు జరిగినట్టుగా అన్యాయం టీడీపీలో రానున్న రోజుల్లో ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే మిగిలిన పార్టీలకి జరగవా, మిగిలిన అభ్యర్థులకి జరగవా, మిగిలిన లేడీ మీన్స్ లైక్ ఆడవారికి జరగవా? సెకండ్ క్వశ్చన్ మేడం. మూడో క్వశ్చన్ వచ్చేసి, అన్ని పార్టీలు కలిసి జగన్ ని ఓడించడానికి కలిసి పనిచేస్తున్నాయా, లేకపోతే అభివృద్ధి చేయడానికి పనిచేస్తున్నాయా? ఒకవేళ నిజంగా జగన్ అనే వ్యక్తి అభివృద్ధి చేయకుంటే మీరు అన్ని పార్టీలు కలిసి పోటీ చేయడం అవసరమా? నిజంగా అభివృద్ధి చేయకుంటే, అభివృద్ధి చేస్తేనే కదా అందరు కలిసి పనిచేయాల్సింది ఓడించడానికి అని నా క్వశ్చన్ మేడం. ఓకే మనోహర్ గారు, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి క్షేత్రస్థాయిలో ఈ అన్ని పార్టీల కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తారు అన్నదానికి ఒకటే సింపుల్ ఆన్సర్ అండి. ఇప్పుడు రాజకీయ పరంగా అభిప్రాయాలు వేరే వేరే అయినప్పటికీ లక్ష్యం ఒకటే. ఏ పార్టీ లక్ష్యమైనా సరే కొన్ని వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. మేము ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి, మా పార్టీని ప్రభుత్వంలోకి రావాలి, అధికారంలోకి రావాలని ఉంటుంది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చివరిగా కార్యకర్తకు ఉండేటటువంటిది ఏమిటి? వారు రాజకీయంగా ఉన్నప్పుడు ప్రజల యొక్క సమస్యలను గుర్తించి వారికి బలంగా నిలబడితేనే కదా వారికైనా రాజకీయ భవిష్యత్తు ఉండేది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల కార్యకర్తలు నాకు తెలిసి ఒకే లక్ష్యంతో ఒకే సంకల్పంతో పని చేస్తారు అనేది విశ్వసిస్తున్నాము. నిన్న జరిగినటువంటి సభకు వచ్చిన కార్యకర్తలను చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది మనకి. లక్షలాదిగా కార్యకర్తలు వచ్చారు, అందరూ కూడా ఒకటే ఆశయంతో ఉన్నారు. రెండోది, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించడం కోసము ఇవి జతకట్టాయా, లేదంటే గనక అభివృద్ధి చేయడం కోసమని అడిగారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక కూలగొట్టడానికి రాజకీయ పార్టీలు మేము పెద్దగా దృష్టి పెడుతున్నప్పటికీ కూడా నిజంగా ఓడించబోయేది ప్రజలు. ఎందుకంటే ప్రజలకి మేము వారి సమస్యలకి బలాన్ని అంటే వారికి సమస్య పరిష్కారం కోసము వారి వైపు బలంగా నిలబడుతున్నాం. అందుకు రాజకీయ పార్టీ పనికొస్తుంది. కానీ అసలైనటువంటి డెసిషన్ తీసుకోవాల్సింది ఓటరు, ఒక సాధారణ ప్రజలు. కాబట్టి ఆ ప్రజలు ఈ రోజున ఇందాక చెప్పాను, ఇసుక దగ్గర నుంచి మీరు చూస్తే ఈ రోజున ఒక లారీ ఇసుక రేట్ ఎంత ఉంది? ఇది దొరక్క ఇంత ఖరీదైపోయినటువంటి ఇసుకను ఉపయోగించలేక ఎన్నో భవనాలు ఆగిపోతున్నాయి. దాంట్లో మధ్యతరగతి వారు ఉన్నారు. ఈ భవన నిర్మాణ కార్మికులు చాలామంది దీనిపైన ఉపాధిపైన ఆధారపడినటువంటి వారు లక్షలాది మంది ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు. ఏదో డైరెక్ట్ బెనిఫిట్ అని కొన్ని చేయూత ఆసరా లాంటి పథకాలని చెప్పని డైరెక్ట్గా క్యాష్ ఇస్తున్నంత మాత్రాన అవి తాత్కాలికంగా వారికి ఉపశమనాన్ని ఇచ్చి టెంపరీ లాభాన్ని చేకూరుస్తాయేమో, కానీ లాంగ్ టర్మ్లో కనుక నిజంగా ఈ రాష్ట్రంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఈ రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ని కేంద్రము ఇవ్వడం జరిగింది. విశాఖ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి బెంగళూరుకి, అలాగే చెన్నై నుంచి హైదరాబాద్కి. వీటిల్లో ఒక్కొక్క దాంట్లో కూడా ఒక దాంట్లో 98,000 మందికి, ఇంకొక దాంట్లో 1,50,000 మందికి, ఇంకొక దాంట్లో 40,000 మందికి ఈ చొప్పున ఉపాధి కోసం అని చెప్పని లక్షల కోట్ల గురించి ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ మీరు గడిచిన 5 సంవత్సరాల్లో చూస్తే ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్లో ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయి కొత్తగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన ఏం చేసినా నిధులు ఇస్తున్నా కూడా ఒక కొత్త ఎంప్లాయ్మెంట్ కూడా లేదు. కాబట్టి ఇలా నిరుద్యోగులు కూడా ఆలోచిస్తున్నారు. డిఎస్సి అన్నారు, ఇంతవరకు లేనే లేదు. ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజున నిర్దేశించుకుంటున్నారు, అంటే ఆలోచిస్తున్నారు, మాకు టెంపరీ గెయిన్ కావాలా, లేదంటే నిజంగా ఈ రాష్ట్రంలో మాకు శాశ్వతమైనటువంటి అభివృద్ధిని కావాలని.